కార్లు నడిపేటోళ్ళంటే మంచిగా ఏసీ వేసుకొని పోతారు. మరి బైకులు నడిపేటోళ్ళకి ఎట్లా? మాకు కూడా ఏసీ హెల్మెట్లు వస్తే బాగుండు. రోడ్డు మీద పోతున్నా సూరన్న సురుకులే దాకాయి. ఎండాకాలం వెళ్ళేదాకా తొవ్వ మీద గ్రీన్ నెట్లు కడితే బాగుండు. చల్లగా నీడ పట్టునే పోవుడు వచ్చుడు. పొద్దుగాల 10 కాంచి 6 దాకా కాకుండా పొద్దుముక 5 కాంచి రాత్రి 10 దాకా డ్యూటీలు చేపిస్తే ఎంత మంచిగా ఉంటది అని ఫీల్ అవుతుంటారు. గవన్నీ జరిగేటి కాదు గాని ఇక వార్త ఏందో చూడుర్రి. బయట ఎండ ఈడ మంచు, రోడ్డు మీద గరం బంకుల చల్లదనం. హల్కగా చెప్పాలంటే ఏసీ పెట్రోల్ బంక్ అనుకోరాదుండ్రి. మీదికెళ్ళి తుప్పురు ఎట్లా పడుతుందో చూడుర్రి. మరి సుర్రుమనే ఎర్రటెండల తిరిగొచ్చినోళ్ళు ఈడ బాడీ కూలింగ్ చేసుకుంటున్నట్టే ఉన్నదబ్బా. చాలా బాగుంది. అంటే వాస్తవంగా ఎండలు వచ్చినప్పుడు బయట వెళ్ళడం కంటే ఇక్కడ కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అని ఇక్కడికే వస్తున్నాం. చాలా బాగుంది. అదే ఏసీ ఉన్నట్టున్నది, నేను అదే చూస్తున్నా. పర్వాలేదు, ఇడికి వెళ్ళాలనిపించట్లేదు. చాలా బాగుంది, సర్వీస్ చాలా బాగుంది. కరీంనగర్ లా ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు ఖతర్నాక్ ఉపాయం చేసిండ్రుల్లా. 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ పెట్టి ఆడికెళ్లి మీదికి పైపులు వర్షి గిట్లా స్ప్రింకర్లు పెడితే అండ్లకెళ్లి తుంపర్లు పడుతున్నాయి సల్లసల్లగా. మళ్ళా కరెంటు ఖర్చు లేకుండా ఎండ పలకల సోలార్ పవర్. 2 ఏండ్ల కిందట 1,00,000 ఖర్చు పెడితే ఎండలు ముదురంగానే గీ సౌలతి చేస్తాండ్రు కస్టమర్లకు. కస్టమర్స్ చాలా వరకు పెరిగారు. సమ్మర్ లో చాలా వరకు స్పెషల్గా ఈ ఫాగ్ చూడనీకి, స్ప్రింక్లర్ చూడనీకి నా దగ్గర చాలా దూరం నుంచి 10 కిలోమీటర్స్ దూరం నుంచి వస్తూనే ఉంటాను. చాలా బాగుంటుంది. సాయంత్రం పూట ఒక ఎగ్జిబిషన్ లుక్ వస్తుంటుంది. చిన్నపిల్లలు చాలా మంది వచ్చి స్పెషల్గా దీన్ని చూడనీకి వచ్చి ఇక్కడ చాలా మంది టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇంకోటి ఏంటంటే ఎండాకాలంలో పెట్రోల్ బంకులకు కొంత డేంజర్ ఉంటది. అదే చల్లగున్నదనుకో ఏం కాదు, పనిచేసేటోళ్ళకి గిన యాస్ట రాదు. లేనప్పుడు కొంచెం వేడిగా ఉండదు, ఇప్పుడు కొంచెం కూల్. ఓకే, చాలా బాగా పెట్టిరమ్మా. చల్లగా ఉంది బయటకంటే, ఇక్కడ కూల్గా ఉంది, బాగుంది. ఒక 10-15 నిమిషాలు ఇక్కడ నిల్చి ఉండి వెళ్ళిపోతారు. అట్లా అని ఏకాన ఎక్కువ తీసుకోరబ్బా. అదే రేటు గాని కస్టమర్లను కూల్ చేసి గిరాకీ పెంచుకునే చల్లటి ఉపాయం అన్నట్టు. ఐడియా అదుర్సు కదా. 40% అని తగ్గింది భయ్య బయటకి ఇక్కడికి చూసుకుంటే అనిపించింది. అదే అడుగుతున్నాను, తొందరగా అయిపోయింది ఏందమ్మా అని కూడా అడుగుతున్నాను.